హాయ్ హలో నమస్తే అందరు ఇట్లున్నారు. నేనైతే మంచిగా అయితే నాగోల్ మెట్రో స్టేషన్కి దగ్గరున్న భరత్ కళాకారుకి వచ్చినాం మనం. అయితే ఇక్కడ లోపలైతే గణేశులు మనకు పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి. ఎట్లాంటి గణేశులు ఉన్నాయి, ఏ రకమైన గణేశులు ఉన్నాయి, సో రేట్లు కూడా ఎంత నుంచి స్టార్ట్ అవుతున్నాయి, ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి, అన్ని విషయాలు గణేశులను చూద్దాం. అట్లనే రేట్లు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఆలస్యం ఎందుకు, లోపలికి వెళ్ళిపోదాం. ఓం ఏకదంతాయ నమః. జై ఛత్రపతి శివాజీ మహారాజ్కి. అయితే ఇక్కడ మనం ఫస్ట్ గణేష్, ఇక్కడ ఛత్రపతి శివాజీ ఉన్నాడు, సో వినాయకుడు కూడా ఉన్నాడు. మంచి పంచతో మనకు వినాయకుడు అయితే దర్శనం ఇస్తున్నాడు. చాలా మంచిగా కనిపిస్తూ ఉంది గణేశుడు, చూడడానికి భారీగా కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఛత్రపతి శివాజీ కూడా కనిపిస్తూ ఉన్నాడు కాబట్టి, సో మనం పక్కన గణేశులు కూడా చూసుకున్నాం. సేమ్ సైజు ఇవన్నీ సేమ్ గణేశులు అనుకుంటున్నా, నేను అనుకున్న సేమ్ గణేశులని, కానీ కాదు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఆవు నందీశ్వరుడు మంచిగా ఇక్కడ వినాయకుడి దగ్గర ఉన్నాడు. నంది పైన ఈ ఆవు పైన వినాయకుడు ఉన్నాడు. పక్కన పైన చూసుకుంటే మనకు శివయ్య కనిపిస్తూ ఉన్నాడు. శివయ్య ఉన్నాడు. వినాయకుడు అయితే మంచిగా బుజ్జ కానీ, ఆ తొండెం కానీ, ఆ పంచ కానీ మంచిగా కనిపిస్తూ ఉన్నాడు వినాయకుడు. సో ఇట్లా రేట్లు కూడా అడిగే ప్రయత్నం చేద్దాం లాస్ట్లో. అయితే ఇక్కడ మనం గణేషుని చూసుకున్నట్టయితే ఆ గణేష్ మోడల్లోనే ఈ గణేష్ ఉంది, కాకపోతే ఆవు డిఫరెన్స్ అనమాట. అంతే, ఏం లేదు. ఆవుల కలర్ కానీ, పంచ కలర్ కానీ, అక్కడ శివయ్య అయితే అదే కలర్లో ఉంటాడు, మీకు అందరికీ తెలిసిన విషయమే. సో ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మంచి గణేష్లు ఉన్నాయి. మనం మన ఛానల్లో ఇప్పటివరకు చిన్న గణేష్లు చూసినాం కాబట్టి, పెద్ద గణేష్లే షెడ్కి వచ్చింది మాత్రం ఫస్ట్ ఇక్కడనే. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మంచిగా వినాయకుడు కనిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనకి అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మంచిగా జింక ఉంది. ఇక్కడ అమ్మవారు ఉంది, అమ్మవారి పేరు ఏందో తెలియదు. నేనైతే జింక అంటే సీత అమ్మవారికి ఇష్టం ఉంటుంది కాబట్టి జింక అనుకున్నా. వాళ్ళ కామెంట్స్లలో వేసుకుంటారు అమ్మవారు ఎందుకు ఉంటుంది అది ఇది అని చెప్పేసి. సో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ గణేశుడు ఉన్నాడు, మంచిగా కనిపిస్తూ ఉన్నాడు. ఆ పేజ్ చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాడు అంటే, లైట్ పింక్ కలర్లో ముఖం కానీ, ఆ కిరీటం కానీ మస్తు కనిపిస్తూ ఉన్నాడు వినాయకుడు. అసలు గణేష్ పండుగ వచ్చిందంటే చాలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు అయితే ఫుల్ హవా ఉంటుంది. మన హైదరాబాద్లో కానీ, మన తెలంగాణలో, ఎందుకు మన తెలంగాణ హైదరాబాద్ ఎందుకయ్యా, మన భారతదేశంలో అయితే గణేష్ పండుగ అయితే చాలా మంచిగా జరుపుకుంటారు. సో చూసిరు కదా, మనకైతే మంచి మంచి వినాయకులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ సేమ్ మోడల్లో ఉన్నాయి. సో మనం కొంచెం ఇక్కడికి వచ్చినట్టయితే కొంచెం డిఫరెన్స్, అక్కడ అమ్మవారు ఉంది, జింక ఉంది కాబట్టి ఇక్కడ ఏం లేదు. మంచిగా సోఫా పైన వినాయకుడు కూర్చున్నాడు, చాలా మంచిగా ఉంది. ఇక్కడ మూషికంకి బ్లాక్ కలర్ ఎందుకు వేయలేరు నాకు అర్థం కాలేదు. అయితే ఎందుకంటే మూషికం బ్లాక్ కలర్లోనే ఉంటుంది కదా. సో మంచిగా ఉంది వినాయకుడు, చూడడానికి అట్రాక్టివ్గా. సో చూసిరు కదా, ఇక్కడ పంచ మాత్రం డిఫరెంట్ కలర్స్తో మస్తు చేసిరు కదా. అసలు నిజంగా టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ గణేశుల రూపురేఖలు అంటే రూపం అట్లనే ఉంటుంది, కాకపోతే చేసే విధానంలో మార్పులు కానీ, ఈ ఫినిషింగ్ కానీ మస్తు ఇస్తూ ఉన్నారు. సో చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మనకి గణేష్ పండుగ ఇంకా 25 రోజులు మాత్రమే ఉంది కాబట్టి వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. అబ్బా నిజంగా చూసిరా, అక్కడ ఎవరు ఆంజనేయ స్వామి, ఇక్కడ ఎవరు రామయ్య. ఇక్కడ రామయ్య ఉన్నాడు, అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నది. వెనుక అయోధ్య మందిరం, అది అయోధ్య మందిరం. ఇక్కడ వినాయకుడు, అయోధ్య మందిరము. అయోధ్య రాముడు అంటే, అయోధ్య బాలరాముడు అంటే ఎంతమందికి ప్రేమ, ఎంతమందికి ఎంత భక్తి ఉంటుందో మనందరికీ తెలుసు. సో చూసిరు కదా, మంచిగా రామయ్యని దర్శనం చేసుకోవచ్చు, ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవచ్చు, వినాయకుని కూడా దర్శనం చేసుకోవచ్చు. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవన్నీ సేమ్ మోడల్స్ అనమాట, కొంచెం కలర్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి అంతే. ఇక్కడ మనం కొంచెం ఇక్కడికి వచ్చినట్టయితే ఇక్కడ కూడా అయోధ్య రామ మందిరం, ఇది చాలా కలర్ఫుల్గా ఉంది. అక్కడ గణేష్ల వెనకాల అయోధ్య రామ మందిరానికి బ్లాక్ కలర్ కనిపిస్తే, ఇక్కడ మనకు గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చారు. అక్కడ మళ్ళీ హనుమంతుడు సేమ్, ఇక్కడ రామయ్య సేమ్, ఇక్కడ గణేశుడు అయితే సేమ్ ఉన్నాడు. సో ఇక్కడికి వచ్చేద్దాం, ఈ లైన్లోకి వచ్చేద్దాం. కొంచెం ఆ సైజు కంటే కొంచెం చిన్న సైజు అనమాట. ఇందులో అయితే మనకు మొత్తం బాల గణేశులు కనిపిస్తూ ఉన్నాయి. ఫస్ట్ నాకు నచ్చిన గణేశుని దగ్గరికి పోతా. నేను రాగానే ఫస్ట్ చూసిందంటే ఈయనే బాల గణేశుడు. అబ్బా నిజంగా చిన్నగా ఉంటే మాత్రం ఎత్తుకుంటుంటేనేమో నేను నిజంగా వినాయకుడిని, అంటే ప్రేమతో అంటున్నాను నేను. ఎంత మంచిగా ఉన్నది చూడండి, లంబోదరుడు, ఆ బొజ్జ చూడండి, మంచిగా వినాయకుడు, ఆ ముఖం చూడండి, ఆ పైన జుట్టు చూడండి, చాలా మంచిగా కనిపిస్తూ ఉన్నాడు వినాయకుడు. చూసి కదా మనకు కొంచెం పెద్ద సైజు, అందులోనే కొంచెం కలర్స్ అనేవి డిఫరెంట్, సింపుల్గా చాలా మంచిగా ఉన్నాడు. ఐ పెయింటింగ్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు, ఇంకా 25 డేస్ ఉంది కాబట్టి కొంచెం ఒక 2-3 డేస్లో స్టార్ట్ అవుతుందేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు రామయ్య సేమ్ అదే మోడల్లో, కాకపోతే చిన్న సైజు. ఇంకా మనం పక్కకు పోదాం. ఇందులో ఈ లైన్లో మొత్తం బాల వినాయకులే ఉన్నారు. సో మనం అటు సైడ్ కూడా పోదాం, అటు సైడ్ కూడా చూద్దాం. 90% ఆఫ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. కేవలం లాస్ట్ ఫినిషింగ్, ఆ
కళ్ళకి ఇంకా పైన కిరీటానికి మాత్రమే పెండింగ్ ఉంది అంతే. 25 రోజులు ఉంది కాబట్టి ఇంకా 2-3 డేస్లో ఈ వర్క్ కూడా స్టార్ట్ చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనము గజరాజు పైన వినాయకుడు అయితే కనిపిస్తా ఉన్నాడు. వినాయకుడి ముఖం కూడా ఈ గజేంద్రుడితే తీసుకుని పెట్టడం జరిగింది కదా. సో ఇక్కడ కూడా మనకు గజేంద్రుడి పైన వినాయకుడు అయితే కనిపిస్తా ఉన్నాడు. సో చూసిరు కదండి, చాలా అద్భుతంగా కనిపిస్తా ఉన్నది. ఆ పంచ చూడండి గ్రీన్ కలర్ లో చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తా ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే 2 సైడ్ మనకి గజేంద్రుడు అయితే కనిపిస్తా ఉన్నారు. మధ్యలో వినాయకుడు సింహాసనం పైన కూర్చున్నాడు. సో ఐ పెయింటింగ్ మాత్రమే పెండింగ్ ఉంది. ఇక్కడ కూడా కేవలం ఇక్కడ చూసుకున్న గణేష్లలో అన్ని గణేష్లకి కేవలం ఐ పెయింటింగ్ కిరీటానికి మాత్రమే పెండింగ్ ఉంది. సో ఇవి స్టార్ట్ చేస్తారు అనుకుంటా. అన్నని అడిగితే కూడా స్టార్ట్ చేస్తామన్నాడు. సో ఏ వినాయకులు ఏ రేట్లు ఉన్నాయో కూడా అడిగి తెలుసుకుందాం అన్నది. ఇగో ఇక్కడికి భరత్ కళాకార్కి తమ్ముడు వాళ్ళు విజిట్ చేయడానికి వచ్చారు. రేట్లు ఎట్లా ఉన్నాయి అనేది ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ తమ్ముడు, ఎక్కడి నుంచి వచ్చినావు? సైదాబాద్ నుంచి వచ్చినావు కదా. ఇక్కడ మనకు నాగోల్ ఏరియాలలో ఇక్కడికి వచ్చిరా? ఫస్ట్ అన్ని తిరిగేసి వచ్చారు. అన్ని తిరిగినా ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ భరత్ కళాకారులు? అంటే ఇలా మోడల్స్ బాగున్నాయి, ఇంకా కలరింగ్ బాగుంది, ఫేసింగ్ లుకింగ్ బాగుంది. ప్రైజెస్ ఎట్లున్నాయి? ప్రైజెస్ రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. ఇంకా మంచిగా ఉన్నాయి చూడనికి. అంటే బుక్ చేసి లోపల ఉంది, లోపల ఆల్రెడీ బుక్ చేసి తమ్ముడు వాళ్ళు కూడా సైదాబాద్ నుంచి వచ్చిరంట, బుక్ చేసిరంట. చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. మేము చెప్పడం కాదండి, ఒకసారి వచ్చి విజిట్ చేయండి. మన ఛానల్ నేమ్ చెప్తే కూడా వాళ్ళు డిస్కౌంట్ చేస్తారు. మనం ఒక్కసారి లోపలికి వెళ్దాం, ఒక్కొక్క గణేష్ని చూసి రేట్ చెప్తా అని చెప్పిన కదా, రేట్ కూడా చెప్పేస్తాం. ఇక్కడ చూసిరు కదండి, ఇక్కడ మంచి గణేశుడు ఉన్నాడు. చాలా 30 feet అనుకుంటా. ఇది ఒక్కసారి చూసుకోండి, చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నది. మనకి ఇది అన్న వాళ్ళు వచ్చేసి 50 చెప్తున్నారు. మన ఛానల్ తరపు నుంచి వచ్చిన సబ్స్క్రైబర్స్ కి 10% డిస్కౌంట్ చేస్తా అని చెప్పిండు అన్న, మాట ఇచ్చిండు. సో వచ్చిన వాళ్ళు సంబరం టీవీ నుంచి వచ్చినామంటే 10% డిస్కౌంట్ అయితే ఉంటుంది. సో చూసుకోవచ్చు, మనకు మంచిగా కనిపిస్తా ఉన్నాడు గణేశుడు. అక్కడ చూసుకున్నట్టయితే ఛత్రపతి శివాజీ. ఇగో ఈ లైన్ లో చూసుకున్నట్టయితే 1 కాదండి 2 కాదు, మొత్తం ఇక్కడ ఈ ఇటు సైడ్ ఉన్న గణేష్ లో అన్ని హోల్సేల్ ప్రైజెస్ అన్ని 50,000 చెప్తున్నాడు అన్న. మన ఛానల్ నేమ్ చెప్తే మన ఛానల్ తరఫు నుంచి వస్తే 10% డిస్కౌంట్. ఇక ఆలోచించుకోండి, మన హైదరాబాద్ లో అయితే ఇంత తక్కువ రీజనబుల్ రేట్లలో అయితే ఎక్కడ కనిపించలేదు నాకైతే. ఇక్కడ చూసుకున్నట్టయితే అక్కడ ఛత్రపతి శివాజీ, ఇక్కడ కూడా డిఫరెంట్ గణేశుడు కనిపిస్తా ఉన్నాడు. మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఆవు పైన వినాయకుడు ఉన్నాడు. అదేవిధంగా పైన శివయ్య కనిపిస్తా ఉన్నాడు. మనకు ఒక్కసారి చూసుకోవచ్చు మీరు. ఒక మోడల్ కాదండి, 2 మోడల్స్ కాదు. మన ఫోన్లో చూస్తే సైజు మీకు ఎట్లా అనిపిస్తుందో డైరెక్ట్గా వచ్చి విజిట్ చేయండి. ఒక్క మోడల్ కాదు, 2 మోడల్ కాదు, 60 మోడల్ మన హైదరాబాద్లో నాగోల్ మెట్రో స్టేషన్కి దగ్గరలో ఉన్న ఈ భరత్ కళాకారులు చాలా రీజనబుల్ రేట్లలో ఉన్నాయంటే అసలు చెప్పుకోవడం కాదండి. మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి. వీడియో ఎట్లా అనిపించిందో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనం ఇందాక బాలగణేశుడు చూసినాం కదా, అది కూడా 40,000 చెప్తున్నాడు అన్న. దానికి 5% డిస్కౌంట్ చేస్తా అని కూడా చెప్పడం జరిగింది. సో వచ్చి విజిట్ చేయండి ఖచ్చితంగా. గణేష్లు అయితే గల్లీకి పెడతారు కాబట్టి మన హైదరాబాద్ దగ్గరలో వాళ్ళైనా సరే, వేరే దగ్గర నుంచి వచ్చిన వాళ్ళకైనా సరే అన్న డిస్కౌంట్ చేస్తాడు. తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.